ప్రస్తుతం ఏదైతే సంఘటన జరిగిందో అక్కడ నుంచి బాడీలు తీసుకొచ్చి ప్రైవేట్ అంబులెన్స్‌లలో తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉంచిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ డ్రైవర్ అయితే మనతో పాటు ఉన్నారు. అన్నతో మాట్లాడదాం ఒకసారి. అన్న చెప్పండి, మీకు ఏ టైంకి సమాచారం వచ్చింది? ఏ టైంకి అక్కడికి వెళ్లారు? అంటే ఆ సమాచారం ఎవరు అందించారు మీకు? మా ఫ్రెండ్సే అందించారు. 6:45కి వచ్చింది ఇంటిమేషన్. రాందడే 7కి నేను అక్కడ వెళ్ళిందాడు. అందరు చాలామంది మన బస్సు రైట్ సైడ్లో ఉంది. రైట్ సైడ్లో ఎంతమంది ఉన్నారు అంతమంది ఆ కట్ అయిపోయింది. ఆ కంకర్ అనేది మీద పడ్డది, ఎక్కడ మన బస్ మీద పడి అందరూ అదైపోయి ఏదేదాకా కంకరే పడ్డది. అంటే బస్సు ఎలాంటి వాళ్ళ బాడీలు చూస్తే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి? ఆ బాడీలు కంప్లీట్ లోపల ఉన్నాయి. ఆ బాడీలు కాదు, ఎమర్జెన్సీ పేషెంట్లను తీసుకుని వచ్చినాం మేము. అంటే మీరు చూస్తే ఎవరన్నా బతుకుండే పరిస్థితి ఏదైనా ఉండిందా తీసుకొచ్చేటప్పుడు? ఉన్నారు. వాళ్ళు ఎమర్జెన్సీ పేషెంట్లను తీసుకుని వచ్చినాం మేము, బాడీలు కాదు, ఎమర్జెన్సీ పేషెంట్. వాళ్ళకి ఏదైనా సిపిఆర్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేసి బతికారా వాళ్ళు? బతికారు. నా బండ్లోనే చేశారు, బతికారు. అట్లేం లేదు. ఒక సార్ ఉండే అక్కడ డాక్టర్ ఉండే, వచ్చి మా బండ్లోనే చేశారు. అంతే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా అక్కడ చేసి అక్కడికి వెళ్ళి తెచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ చేవెళ్ళలో ఇచ్చిపెట్టినాము. ఆడికి వెళ్ళి మహేందర్ రెడ్డి హాస్పిటల్కు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లారు. కొంతమంది ఏమో సిటీ హైదరాబాద్ కూడా పోయారు. మీకు గవర్నమెంట్ నుంచి అప్పటికప్పటికే ఫోన్స్ రావడం జరిగిందా? వెంటనే సహాయక బృందాలు కూడా అన్ని ఏర్పాట్లు చేసి వచ్చి నార్మల్గా వాళ్ళు కాల్ చేశారు, వచ్చేసింది. అంటే ఇక్కడ ఎంతమంది చనిపోయినట్టున్నారండి? 21. మీరు తీసుకొచ్చిన ఎన్ని బాడీలు మేము తేలేము, పేషెంట్లను తెచ్చినాం. బాడీలు తేలేము, పేషెంట్లను తీసుకుని వచ్చినాం. ఎమర్జెన్సీ పేషెంట్లు ఉంటే, సీరియస్ ఉంటే, హెడ్ ఇంజరీ కానీ, చెయ్యి ఫ్రాక్చర్ కానీ, కాల్ ఫ్రాక్చర్ కానీ వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకుని వచ్చినాం. అంటే చూస్తే ఒక్కొక్కరి పరిస్థితి ఎలా ఉండింది? చాలా ఘోరం పరిస్థితి ఉంది, చాలా ఘోరం ఉంది పరిస్థితి. ఒకరు చెప్పినట్టు పరిస్థితి లేదు. ఆ కంకర మీద పడ్డందుకు ఊపిరి ఆడకనే చనిపోయారు చాలామంది. అంటే ఏ టైంకి? అంటే కంకర అంటే పెద్ద ట్రిప్పర్లు, ఎలాంటి ట్రిప్పర్ అది? పెద్దగా ఉంది టిప్పర్ అది. అంటే పైన బస్సు పైన పడిపోయిందా లేదంటే ఎట్లా? సైడ్లో బస్సుకు రైట్ సైడ్లో కొట్టిండు. కొట్టందాడు ఏం చేసి ఎంటది ఉంటుంది కదా టిప్పరు, ఆ కంకర అంతా బస్సులో పడ్డది. రెండు పడి కంకర పడి చనిపోయారు. అంటే ఎవరు తప్పు అంటారు దీంట్లో? ఇద్దరిది తప్పు, ఒక్కరిది అన్నట్టు. ఎవరు అంటే ఓవర్టేక్ చేస్తా జరిగిందా లేదంటే డ్రైవర్ ముందు వచ్చి కొట్టినాడా? డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ కూడా ఉన్నాడు తప్పు, ఇంకోటి లారీ టిప్పర్ డ్రైవర్ తప్పు ఉంది. ఇద్దరిది తప్పు. ఆర్టీసీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు, అక్కడనే చనిపోయాడు. అతను లారీ కూడా చనిపోయాడు. ఇంకోటి ఏం జరిగింది టిప్పర్ది అంటే అక్కడ లెఫ్ట్ సైడ్లో గుంత ఉంది. ఆ గుంతకు తప్పియనీక పోయి ఇక్కడ బస్ మీదకి వచ్చేసాడు. కంట్రోల్ టిప్పర్ రోడ్ వచ్చి గుద్దేశాడు. అంటే ఎవరు తప్పు అంటారు? మీరు అక్కడ సిచ్యువేషన్ చూసినప్పుడు ఎవరు తప్పని మీకు అనిపించింది? టిప్పర్దే తప్ప అనిపిస్తుంది. ఆ గుంతల అది ఉట్టకుంటే చక్కగా వెళ్ళిపోతేనేమో ఏం కాకుండే, చక్క లేనందుకు ఇక్కడ రైట్ సైడ్ కొట్టందాడే బస్సుకు గుర్తేసి. ఇద్దరు అంటే ట్రిప్పర్లో ఒకడే ఉన్నాడా, క్లీనర్ కూడా ఉన్నారా? అది తెలియదు సార్. అది ట్రిప్పర్లో డ్రైవర్ అయితే చనిపోయాడు. బస్సు డ్రైవర్ కండక్టర్ బాగున్నారు, బస్సు డ్రైవర్ చనిపోయాడు. కండక్టర్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? నార్మల్, అంత అది లేదు, బతికే ఉన్నాడు. లేడీ ఉన్నది మేడము, బాగానే ఉంది. అంటే ఇక్కడ చూస్తా లెఫ్ట్ సైడ్లో ఉన్నోళ్ళు బాగా సేఫ్టీ ఉన్నారు, రైట్ సైడ్లో డ్రైవర్ ఎంట ఉన్నోళ్ళు చనిపోయారు. అంటే ఇక్కడ చూసామన్నా ఒకే కుటుంబానికి సంబంధించి అక్క చెల్లెలు ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించి కూడా చనిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అయితే ఆ కుటుంబ సభ్యుల్ని మీరు తీసుకొచ్చారు లేదంటే ఎవరు తీసుకొచ్చారు? పోలీసు వాళ్ళే తీసుకొచ్చి మెంద్యాలు. అక్కడ ఎవరైతే చనిపోయినారో ఆ క్షతగాత్రం మీరు చూసారా? అంటే అక్క చెల్లెలు ముగ్గురు ఒకే ఇంట్లోకి సంబంధించి అదే ఒక్కరొకరు తీస్తారు కదా. మేము ఏం చేసినాం, ఎమర్జెన్సీ పేషెంట్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని తెచ్చి గవర్నమెంట్ హాస్పిటల్, పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో వేసి పెట్టినాం మేము. అంతే, షిఫ్ట్ చేసి పోకుండా చూడడానికి అంత టైం లేదు మాకు. రైట్, చూస్తున్నాం కదా ఇక్కడ ఏదైతే చనిపోయినారో వాళ్ళంతా హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ చేర్పించడం జరిగింది. ఏదైతే ఎమర్జెన్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రం ఇక్కడ తీసుకొచ్చి సిపిఆర్ చేసి బతికించిన పరిస్థితి ఇక్కడ చేసాం మేము. కానీ డాక్టర్లు కూడా చాలా కష్టపడి చేశారు. కానీ చాలా ఇబ్బందుల్లో ఆ పరిస్థితుల్లో చూసి మేమే తట్టుకోలేకపోయాము. ఇద్దరు తప్పు ఉంది, డ్రైవర్లు కూడా అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి అయితే ఉంటుందని ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్ అయితే చెప్పే పరిస్థితి ఉంది.